రవి గారు, తిరుమల తిరుపతి చుట్టూ వివాదాలు ఎక్కువైపోతున్నాయి. మొన్నటిదాకా కరుణాకర్ రెడ్డి గోశాల ఇష్యూ గురించి తీవ్ర దుమారం అయ్యింది. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా రోజా గారు మాటల తోటాలు పేలుస్తున్నారు. అంటే ఎవరిని తిడుతున్నారు కూడా అర్థం కాకుండా తిట్టేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ వాళ్ళు రోజా మీదకి రివర్స్ అవుతున్నారు. ఏంటి సార్ ఓవరాల్గా అసలు వీళ్ళు ఎవరికైనా దేవుడి పట్ల ఎంత మేర భక్తి ఉంది? అది నిజంగా పెద్ద ప్రశ్న భక్తులకు వస్తుంది. టీడీపీ, జనసేన, అంతకుముందు వైసీపీ, ఇప్పుడు వాళ్ళు రాజకీయాలుగా ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఏదైనా విమర్శించుకోవచ్చు. మనం చూసాం కదా మొన్న కూడా మహిళలు అనటము ఇట్లాంటివి, ఎన్నికలు ఓటములు. కానీ గోశాలలో రక్షణ లేదు, ఆవులు చనిపోయాయని ఇదివరకు చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి ఒక సమస్యలు ఏమైనా ఎత్తాడు, దాని గురించి చెప్పుండొచ్చు. అది పక్కన ఉండి పెట్టి దీని రాజకీయాల కోసం వచ్చింది, నీ బ్యాక్గ్రౌండ్ ఇదని వీళ్ళు పడ్డారు. కావాలంటే విచారణకు రమ్మన్నారు, పరిశీలనకు. ఆయన వస్తే మళ్ళీ అడ్డుకున్నారు, ఆయన రోడ్డు మీద పడుకున్నాడు. ఇదంతా అయిపోయింది. ఇది ఒక కథ. ఈ మధ్యలో అక్కడ రోజా మాజీ మంత్రి, ఆమె కూడా స్థానిక ఆ జిల్లా వాసి కదా, ఆమె మాట్లాడుతూ దేవుడితో పెట్టుకుంటే ఎవరికైనా కానీ జాగ్రత్త, ఇప్పటికే చంద్రబాబు నాయుడు దేవుడితో పెట్టుకున్నాడు, దానికి ఫలితం చూశాడు. పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు, ఆయన కూడా ఈ మధ్య కొంచెం చూశాడు అని. ఈ మాటలు నిజంగా చాలా అసందర్భమైనవి, అనవసరమైనవి. ఇప్పుడు మనుషులకు సంబంధించి ఏదైనా వివాదాలు రాజకీయాలు, దీన్ని దేవుడి దగ్గర తీసిపోయి గోవులు పోయాయి, మానవులు పోయారు. ఇప్పుడు సాక్షాత్తు దేవుడి దగ్గరికి వచ్చి, నేను అదే అన్నాను ఎక్కడో చోట, దేవుడికి రెడ్ బుక్ ఉంటుందా? చంద్రబాబు నాయుడు దానికి ఫలితం చూశాడు, పవన్ కళ్యాణ్ చూశాడు. ఏం చూశారు? చూసుంటే దేవుడు ఏం నిర్ణయించాడో రోజాకి తెలుసా? అసలు చర్చ గోవులు లేవు, మానవులు లేవు, లడ్డు దగ్గర నుంచి ఏదో ఒక అంశంతో తిరుపతిని ప్రశాంతతను భగ్నం చేస్తున్నారు. వాస్తవంగా దర్శనాలు అర్ధరాత్రి దాకా జరుగుతుంటే స్వామివారికి విశ్రాంతి ఉండట్లేదని భక్తులు, పూజారులు నొచ్చుకుంటున్నారు అంటుంటే, ఇలాంటి వాటితో నిజంగా ఎలా విశ్రాంతి వస్తుందో నాకు తెలియదు. నాకు నిజంగా సందేహం వస్తుంది ప్రమోద్, మీరు అన్నట్టే వీళ్ళకి సెంటిమెంట్ ఉందా? ఉంటే ఇలా మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు ఉదాహరణకు అలిపిరి దగ్గర తనకు జరిగిన ఘటన నుంచి బయటపడినందుకు ఆయన సంతోషిస్తున్నారు. అది చేసినందుకే దేవుడికి నాకు నమ్మకం, నేను పూర్తిగా భావిస్తూ జీవితాన్ని అర్పిస్తానన్న పద్ధతిలో ఆయన ఎప్పుడు వెళ్తున్నాడు. సరిగ్గా ఆ ఘటననే తీసుకొని రోజా ఇంకో విధంగా ఆమె చూపిస్తున్నది. ఇవన్నీ ఎందుకండి? రాజకీయాలు మాట్లాడడం, రాజకీయ విషయాలకు పరిమితం కాకుండా ఇప్పుడు ఆమె ఈ మాట అన్నారు కాబట్టి వెంటనే జనసేన వాళ్ళు మళ్ళీ ఆమె మీద రియాక్షన్, లేకపోతే రివర్స్, ఇదంతా. ఇవన్నీ నిజంగా ఎక్కడికి పోయాయి? ఇప్పుడు గోవులు ఎక్కడికి పోయినాయి? మెయిన్ టాపిక్ ఎక్కడికి పోయింది? తిరుమల టీటీడీ నిర్వహణ మెరుగవుతుందన్నాక తొక్కిసలాట, గోవులు, ఇప్పుడు ఇది. అంతకుముందు చెప్పులు వేసుకొని పోయారు. ఉదాహరణకు చెప్పులు వేసుకొని పోవడం అనేది చాలా చోట్ల కనిపిస్తుంది. భక్తులు, ఆచారవంతులు చేయరు. ఎందుకు జరిగిందని చూడాలి కదా. అంతకుముందు ఇంకో బోర్డు సభ్యుడు బూతులు తిట్టాడు సిబ్బంది సమ్మె చేశారు, ఆందోళన చేశారు. దాన్ని హుష్ చేసి లోపల సర్దు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? నేను అనేది ఒకటే, వాళ్ళు రైటా వీళ్ళు రైటా, ఎవరు ఎక్కువ డ్రామా ఆడారు, అది మనకు అనవసరమైన విషయం. మీరు దాన్ని మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా భక్తులు వస్తారు, పూజించుకుంటారు, వాళ్ళు చేసే ఆరాధనలు వాళ్ళు చేసుకుంటారు. మీరు రాజకీయాలను దీన్ని కలగపలగం చేయకండి. ఇప్పటికే దేశంలో మత రాజకీయాలతో చాలా నష్టం జరుగుతూ ఉంది. తిరుపతి కొండకి ఇప్పటికైనా తిరుపతికి ప్రశాంతత, భక్తులు అదిగో అల్లదిగో శ్రీహరివాసము అంటే అదిగో అల్లదిగో రాజకీయ రణరంగము అన్న పరిస్థితికి తీసుకురాకండి. భక్తుల ప్రశాంతతను కాపాడండి. ఇంకా తర్వాత వాళ్ళు దీన్ని బట్టి నడుస్తుంది. ఇంకోటి, ప్రమాదాలు విషాదాలను మీరు కలపకండి. ఇప్పుడు చంద్రబాబు చూశాడు, పవన్ కళ్యాణ్ చూశాడు అంటే మరి జగన్ కుటుంబంలో కూడా అనేక విషాదాలు ఉన్నాయి కదా. లేకపోతే ఇంకొకరి కుటుంబం, ఎవరి కుటుంబంలో లేవు? బుద్ధుడు ఒకసారి ఎవరో ఒక ఆవిడ వచ్చి, తెలుసు కదా, ఇబ్బంది విషాదం లేని ఇంట్లో ఆవాలు తెమ్మన్నట్టే ఉంటుంది. రైట్ సార్. అంటే ఒకళ్ళనొకళ్ళు అనుకుంటూ పోతే ఇది అక్కడికి ఆగదు. రైట్ సార్.